వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనుష. అంతా సినిమాటిక్ క్రైమ్, అంతా సినిమా తరహా దందా. ఒక్క చిన్న నోటు ముక్కతో డబ్బు దాటించేశారు. మొత్తం 195 కోట్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 195 కోట్ల మద్యం సరఫరా స్కామ్ ఖరీదు ఇది. రవాణా కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి నుంచి లంచాల మేత చేతులు మారుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ దగ్గరకు చేరింది. ఆ నగదును కారుమూరి సునీల్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. అంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కారుమూరి సునీల్ మద్యం రవాణాలో అక్రమాలకు పాల్పడి భారీగా డబ్బు కూడబెట్టుకున్నారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఇలాంటి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్రణాళికతోనే టెండర్ల విధానంలో మార్పులు చేసి డబ్బు దోచేశారని సిట్ నిర్ధారించేసింది. ఈ కుంభకోణంలో కీలక కుట్రదారులు భాగస్వాములైన ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ డి వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, టి ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్ వంటి వారు వాటాలు పంచుకున్నారని తేల్చింది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలో అందించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా గారు కూడా మనతో జాయిన్ అవుతారు. శ్రీకాంత్ గారు చెప్పండి, ఈరోజు ఏసీపీ విజయవాడ కోర్టులో ఎవరైతే నిందితులు ఉన్నారో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి గారు, అలాగే కారుమూరు సునీల్ ముఖ్య నిందితులని చెప్పి వాళ్ళని రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఏంటండి పరిణామాలు, ఏం జరుగుతున్నాయి? సిట్ ఇప్పటికే 195 కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చేసింది. దీనికి అంటే దీన్నంతా మనం ఎలా చూడాలి, ఏంటంటారు చెప్పండి, మీ విశ్లేషణ ఏంటి? ఒకటమ్మా, ఇది ఏపీ. నమస్తే ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు, వీక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. ఇది ఏపీ మద్యం కేసు అనేది కానీ, ట్రాన్స్పోర్టేషన్ అనేది కానీ, ఈ రెండు కూడా ఒక కక్షపూరితమైన చర్యగానే తీసుకోవాలి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఏదో ఒక దాంట్లో అధికారులను కానీ లేకుంటే నాయకులను కానీ కక్షపూరితంగా వీళ్ళు దాదాపు 2 ఏళ్ల నుంచి ఏది అన్ని పెట్టుకుంటూ వస్తున్నారు. కొండందవ్వు వెనకాల పట్టాలా అని చూస్తున్నారు, కానీ ఎక్కడ ఏమీ కుదరడం లేదు. ఒకటి సంవత్సరం, 1.5 సంవత్సరం అయిపోయినాక స్టార్ట్ చేశారు ఈ కక్ష సాధింపు చర్య, ఈ రెడ్ బుక్ రాజ్యాంగము. అంటే అప్పటి నాయకులను కానీ, అప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న నాయకులను కానీ ఇప్పుడు సపోర్ట్ చేసిన అధికారులు అంటే వాళ్ళు ఏమో అధికారులు వారి పని వాళ్ళు చేసుకుంటా పోతుంటారు. వీరి ప్రభుత్వంలో సపోర్ట్ చేసినట్ల ఇప్పుడు పోలీస్ వ్యవస్థను ఎలా వాడుతున్నారు, అక్రమ అరెస్ట్లకు కానీ నిన్నామన్నా ప్రతి ఒక్కటి చూస్తున్నాం. అట్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులను వాడలే. అధికారులతో ఏపీ మద్యం పాలసీని కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ దీన్ని ఆదాయం వచ్చేటట్టుకు చేశాం. ప్రభుత్వానికి దీంట్లో ఆదాయం వచ్చిందే గానీ ఎక్కడా గండిబళ్ళ, బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీకాంత్ గారు నేను సారీ టు ఇంటరప్ట్ యూ, మీకు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. అప్పటి వరకు ఏదైతే రవాణా ఛార్జీలు 13 రూపాయల నుంచి సడన్ గా 35 రూపాయలకు ఒక కంపెనీకి టెండర్ని కట్టబెట్టడానికి జరిగిన అవకతవకలకి సంబంధించిన ఆధారాలు సిట్కి ఖచ్చితంగా దొరికాయి కాబట్టి వాళ్ళు రిమాండ్కి కూడా వెళ్ళారు. మీరు క్లియర్గా చూస్తే సిగ్మా సంస్థకు సంబంధించి అంటే అప్పటి వరకు జిల్లా స్థాయిలో టెండర్లు లేకపోతే దానికి సంబంధించిన వీటికి సంబంధించిన ఉండే ఈ హైరాకీ మొత్తం ఒక్కసారి రాష్ట్ర స్థాయికి మార్చుకుని, అలాగే టెండర్లో మళ్ళీ ఎవరూ పార్టిసిపేట్ చేయకోకుండా ఈ పెంచేటప్పుడు కూడా బినామీ టెండర్లు కూడా వాళ్లే బినామీగా ఏదో తూతూ మంత్రంగా పక్కన వాళ్ళ చేత వేయించారు అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. మరి దీని అంతటికి మీరేం సమాధానం చెప్తారు? ఒక్కసారిగా 13 రూపాయల నుంచి ఒక కంపెనీకి 35 రూపాయలు ఎందుకు అవుతాయండి? పెరుగుతున్నాయి, రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. మహా అయితే 2 రూపాయలు పెరుగుతాయి, 5 రూపాయలు పెరుగుతాయి. చెప్తా, అదే కీలకమైన సమస్య. ఇప్పుడు మామూలుగా రాజధాని అమరావతిలో 3,000 రూపాయలది 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ మేము వీళ్ళ మాదిరి 18,000, 20,000, 22,000 చేయలే. అది ఎందుకన్న విషయం చెప్తా. ఇప్పుడు సిట్టు డబ్బు పెంచారన్నారు. జిల్లాల వారీగా రేట్లు అంటే ఏకతర రూపంలో, అంటే అన్ని జిల్లాలలో
26 జిల్లాలలో ఒకే రకంగా రేట్లు ఉండాలని చెప్పి ఒక ఫిక్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రేట్లు వీళ్ళు ఇవ్వడం వల్ల ఆ భారీగా అవకతవకలు, వారి నాయకులకు లాభాలు అంతా పంచుకున్నారు అయిపోయింది. ఒక్కొక్క రేటు ఒక్కొక్క చోట ఉండడం వల్ల అవకతవకలు గ్యారెంటీగా. కానీ మేము దీన్ని ఏకతరంగా చేశాం, ఒకే రకంగా పారదర్శకంగా అన్ని జిల్లాలలో ఒకే రేటు పెంచడం వల్ల దీంట్లో ఏమేమి అంశాలు అనేది చెప్తా. ఈ టెండర్ల ద్వారానే జరిగింది. ఇది L1 కు వచ్చిన వారికి మాత్రమే ఇచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టెండర్ల ద్వారానే జరిగింది. ప్రభుత్వ అనుమతులు ఉన్నా కూడా ఈడీ చేసిన ఆరోపణ ఏమీ లేదు అని, అంటే దానికి తప్పంచి ఉన్నాయి. దీంట్లో పెంచిన దాంట్లో డీజిల్ అంతకు ముందు దాంట్లో ఏమీ లేదు. పెంచిన దాంట్లో డీజిల్ ఉంది, లేబర్ ఉంది, టోల్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, GPS ఉంది. ఇవన్నీ కలిపి పెంచారు. అంటే ఇప్పుడు వీళ్ళు మాదిరి సపరేట్ చేసి దాన్ని పంచుకునేటట్టు చేయాల. ఇది ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎందుకు వస్తుందండి ఆదాయము? అది కంపెనీ సిగ్మా కంపెనీకి వెళ్తుందిగా, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది? అప్పటి వరకు 13 రూపాయలకి టెండర్లు వేస్తున్న కంపెనీని కాదని 35 రూపాయలు పెంచేసి ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీకి సిగ్మాకి వెళ్తే కానీ గవర్నమెంట్కి ఎలా వస్తుంది? దీనివల్ల కాదమ్మా, ప్రభుత్వానికి కూడా వస్తుంది కదా. ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ఈ రేటు పెంచడం వల్ల ప్రభుత్వం రూపాయలు దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం నిదానంగా చూడండి. దీంట్లో డీజిల్ తో పాటు ఉంది, లేబర్ ఉంది, బాగా ఇంకొకసారి చెప్తున్నా, టోల్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. మీరు చెప్పినవన్నీ నాకు అర్థమైంది శ్రీకాంత్ గారు, బట్ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషనే అసలు అది అర్థం కావట్లేదు నాకైతే. ఇప్పుడు మీకు